ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడనున్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన ఐటీ పరిశ్రమలను తిరిగి రప్పించేలా వారితో చర్చలకు కార్యాచరణ రూపొందించనున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో సమానంగా హార్డ్వేర్ రంగం నుంచి కూడా పెట్టుబడులు వచ్చేలా చూడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను ప్రజా అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అంశంపైన నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఐటీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సంబంధించి ఆర్టీజీకి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా 100 రోజుల కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి స్వయంగా అధికారులతో చర్చిస్తారు. రాబోయేటువంటి రోజుల్లో, రాబోయే 100 రోజుల్లో పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయి, గత 5 ఏళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ తో పాటు ఆర్టీజీ శాఖలను ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు, దాని ప్రభావం ఎలా ఉంది రాష్ట్రం పైన అనేటువంటి అంశాలు, ఉపాధి అవకాశాలు, యువతకి ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి ప్రాధాన్యతలు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అమలవుతున్నటువంటి విధి విధానాలను కూడా స్టడీ చేయటం, ఇప్పుడు రాబోయే 5 ఏళ్ల కాలంలో ఏపీలో ఐటీకి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా ఈ రోజు సమావేశం జరగబోతోంది. ఇందుకు సంబంధించినటువంటి సన్నాహాలు కూడా జరిగాయి. సచివాలయంలో కీలక అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అజెండా కూడా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ రోజు మొత్తం కూడా మధ్యాహ్నం 11 గంటల తర్వాత ఆయన సచివాలయానికి వెళ్తారు. సచివాలయంలో ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి, ఆర్టీజీకి సంబంధించినటువంటి శాఖలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాఖల అధికారులు, హెచ్ఓడీలతో ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.